హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏరువుల సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది పర్మనెంట్ ఉద్యోగము. మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది. జీతం మనకి ట్రైనింగ్ పీరియడ్లో మనకి 40,000 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. తర్వాత వచ్చి మనకి 86,320 రూపాయలు శాలరీ అయితే ఉంటుంది. మనం ఈ నోటిఫికేషన్ ఏజ్ కోసము, అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది అప్లై చేసి వెళ్ళిపోతున్నారు. ఒక లైక్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. ఈ నోటిఫికేషన్లో మీకు మేనేజ్మెంట్ ట్రైనీస్ కింద మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు 40,000 ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత E1 గ్రేడ్ ఇచ్చి మీకు 86,320 రూపాయలు అయితే మనకి శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఫలంగా మీకు అన్ని అలవన్స్ అయితే జరుగుతాయి. మీకు యాక్సిడెంట్స్ ఇన్సూరెన్స్ అని, పెన్షన్ స్కీమ్స్ అని, తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ అని, పెర్ఫార్మింగ్ రిలేటెడ్ పే అనేసి చాలా రకాల మనకి గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్నీ మీకు దొరుకుతాయి. మీకు ఇక్కడ మీకు లాడ్జింగ్ అండ్ మరి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎటువంటి బయట లాడ్జింగ్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ హాస్టల్స్ అయితే ఉన్న అవసరం లేదు. మీరు ఈ కంపెనీలోనే మీకు క్వార్టర్స్ కూడా ఉంటాయి. హాస్టల్స్ ఫెసిలిటీస్ కూడా ఉంది మీకు ఉండడానికి. అవి కూడా అన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు ఉంటుంది. ట్రైనింగ్లో మెడికల్ ఫెసిలిటీస్ కూడా మీకు ఫ్రీగానే ఉంటుంది. అది కూడా ఆర్సీఎఫ్ హాస్పిటల్లో మీకు ఉంటుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది కాబట్టి అక్కడ మీరు కావాలంటే రిలీఫ్ అవ్వడానికి, స్పోర్ట్స్ కూడా ఆడుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉందంటే, మీకు మేనేజ్మెంట్ ట్రైనీస్కి ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో క్వాలిఫై అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అయితే తీసుకుంటారు. ఆన్లైన్ టెస్ట్ మన తెలంగాణ ఆరు ఆంధ్రప్రదేశ్ వారికి మనకి హైదరాబాద్లో మనకి ఉంది కాబట్టి హైదరాబాద్లో మీరైతే సెంటర్ పెట్టుకుని ఇద్దరు రాయడానికి అవకాశం అయితే ఉంది. ఈ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ వస్తుంది. మీరు అందరూ ఇంగ్లీష్ తెలుసు కాబట్టి ఇంగ్లీష్లో అయితే లాంగ్వేజ్లో రాయవచ్చు. ఈ ఎగ్జామినేషన్కి రాయడానికి ఎస్సీ ఎస్టీ వారికి రిజర్వేషన్ ఉన్నవారు రైలు కానీ, బస్ ఫేర్ కానీ, ఏసీ 3 టైర్ ఫేరు మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ చూపిస్తే మీకు ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ రిజర్వేషన్ చేయించుకుని హైదరాబాద్కి మనకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఎస్సీ ఎస్టీ వారికి ఈ ఫెసిలిటీస్ అయితే కంపెనీ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ ఎగ్జామ్ టెస్ట్ మనకి 2 పార్ట్స్లో అయితే మీకు ఉంటుంది. డిసిప్లిన్ రిలేటెడ్ అంటే మీ ఏ డిగ్రీ నుంచి క్వాలిఫై అయ్యారో దానికి సంబంధించిన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ ఆప్టిట్యూడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే వస్తుంది. టోటల్ మీకు 90 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 50 మార్క్స్ మీ క్వాలిఫైయింగ్ డిగ్రీకి రిలేటెడ్ క్వాలిఫికేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 2 మార్క్స్ ఈచ్ ఉంటుంది. తర్వాత 50 క్వశ్చన్స్కి వచ్చేటప్పటికి మనకి జనరల్ ఇంగ్లీషు, తర్వాత మీకు క్వాంటిటీ, ఆప్టిట్యూడ్, తర్వాత రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 1 మార్క్ ఉంటుంది దీనికైతే. టోటల్ మనకి 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ కాల్ లెటర్లు కూడా మనకి ఇక్కడ సైట్ ఇవ్వడం జరిగింది. www.rcfltd.comలోకి మీకు కాల్ లెటర్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే చేయడం జరుగుతుంది మెయిల్ ద్వారా కానీ, SMS ద్వారా. అప్పుడైతే మీరు వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సైట్లోకి వెళ్ళి. మీరు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఫోటో అయితే అంటించవలసి ఉంటుంది. ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఫోటో మీరు అప్లోడ్ చేస్తారో అదే ఫోటోని మీరు కాల్ లెటర్లో అంటించుకుని తీసుకురావాల్సి ఉంటుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకెళ్ళవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్కి మీరు ఎప్పుడు రావాలంటే 4 అవర్స్ ముందరైతే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే లాగింగు, తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ అవడానికి టైం పడుతుంది అనేసి 90 మినిట్ ఎగ్జామ్ కాబట్టి 4 గంటల ముందరైతే మీరు ఎగ్జామ్ సెంటర్కి రావాలనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు కదా, అది 1:7లో అయితే మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది. అంటే అంటారు కదా క్వాలిఫైయింగ్ అయితే ఎంత అనేసి, అలా కాదు. మీకు ఒక పోస్ట్కి 7 అయితే తీసుకోవాల్సింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది. తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. 1:7 రేషియోలో ఒక పోస్ట్కి 7 పిలుస్తారు కాబట్టి ఫస్ట్ నుంచి మీరు 7 ఉంటే దానికి కంపల్సరీ
మీకు ఇంటర్వ్యూకి అయితే ఛాన్స్ అయితే దొరుకుతుంది. కాబట్టి అలాగే ప్రిపేర్ అవ్వండి పిల్లలు మీరు అందరూను. ఎవరైతే ఇంటర్వ్యూకి వస్తారో అందరికీ మనకి ఏసీ ట్రైన్ కానీ బస్సు కానీ మీకు టికెట్ చూపిస్తే మీకు అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీరికి ఫైనల్ మెరిట్ లిస్టు ఆన్లైన్ టెస్ట్లో 80% ఉన్నవారికి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూలో 20% ఓకి ఉంటుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని అయితే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ మనకి రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ లిమిటెడ్, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో ఉంది. ఇది మంచి జాబ్ అయితే అని చెప్పుకోవచ్చు. ఎవరైతే కెమికల్ దాంట్లో మీకు ఇంట్రెస్టెడ్ ఉన్నారైతే దీనికైతే మీరు జాయిన్ అవ్వచ్చు. టోటల్ పోస్ట్ వచ్చి మనకి 8 మేనేజ్మెంట్ ట్రైనీస్ సేఫ్టీ కోసము. అన్రిజర్వ్డ్కి 4, ఎస్సీకి 1, ఎస్టీకి 1, ఓబీసీకి 2 ఉన్నాయి. ఇవి టోటల్ 4 పార్ట్లుగా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉంది. ఒకటి వచ్చి 4 years బీఈ కానీ బీటెక్ ఇంజనీరింగ్ చేసిన వారు, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వారు కానీ దీనికి కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వారు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత దాంతో పరంగా 1 year అడ్వాన్స్ డిప్లొమా ఇండస్ట్రీ సేఫ్టీ కోర్స్ చేసిన వారు దీనికైతే ఎలిజిబుల్. తర్వాత రెండో ఆప్షన్ ఏంటంటే లేకపోతే 3 years రెగ్యులర్ ఫుల్ టైం బీఈ కానీ బీటెక్ అని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పరంగా మీకు 1 year అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ సేఫ్టీ కోర్సెస్ చేసిన వారైతే దీనికి ఎలిజిబుల్. తర్వాత ఇంకో ఆప్షన్ ఏమిటంటే లేకపోతే చాయిస్ ఇవ్వడం జరుగుతుంది కదా మనకి, ఇది కాకపోతే ఇది చదివిన వారైతే రెగ్యులర్ ఫుల్ టైం 4 years బీఈ కానీ బీటెక్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్ ఫ్రమ్ యూజీ కానీ ఏఐసిటి అప్రూవల్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి కానీ అక్కడ కానీ, లేదా రెగ్యులర్గా చదివినా పర్లేదు, ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన ఇంజనీరింగ్ ఎలిజిబుల్. దాంతో పలంగా అని రాశారు కదా, దాంతో పలంగా 1 year అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ చేసిన వారు మీకు దీనికి ఎలిజిబుల్. 4వ ఆప్షన్ ఏంటంటే 3 years రెగ్యులర్ ఫుల్ టైం బీఈ బీటెక్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ డిసిప్లిన్ ఫ్రమ్ యూజీసీ అప్రూవల్ కానీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ 3 years రెగ్యులర్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇంజనీరింగ్ చేసినా కానీ మీకైతే ఈ కోర్సులోనూ డిప్లొమా చేస్తారు కదా మనకి, వారు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. దాంతో బలంగా 1 year అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ సేఫ్టీ కోర్స్ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. వీరికి మార్క్స్ ఏ విధంగా ఉండాలంటే వీళ్ళకి కోర్సెస్లో క్వాలిఫైయింగ్ మార్క్స్లో ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్లో 60% మార్క్స్ ఉన్నవారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. 55% ఎస్సీ ఎస్టీ వారికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత మనకి 1/8/2025 నాటికి మనకి 18 నుంచి 27 సంవత్సరాల వారు దీనికైతే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే మనకి 32 years దాకా అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మనకి 30 years దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఎగ్జామ్ ఫీజుకి వచ్చేటప్పటికి మనకి 1000 రూపాయలు అయితే మనకి అన్రిజర్వ్డ్ ఓబీసీ వారికి, తర్వాత ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఫీమేల్ కేటగిరీస్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఈ పేమెంట్ కూడా మనకి ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని 1/8/2025 నాటికి అన్ని క్వాలిఫికేషన్లు క్వాలిఫై అయ్యి ఉండాలి. ఏజ్ కూడా అప్పటికే మిమ్మల్ని లెక్క పెడతారు. ఇదైతే మనకి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ ఫీ చేయాలి, డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్స్ ఎన్ని సైజులో ఉండాలి, సిగ్నేచర్ మన బ్లాక్ ఇంక్లో ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, అది కూడా బ్లూ కానీ బ్లాక్ ఇంక్తోనే మీరు వేయాలి. తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది వైట్ పేపర్ మీద మనకి రాయవలసి ఉంటుంది. క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు, సిగ్నేచర్ కూడా క్యాపిటల్ లెటర్స్లో రాయకూడదు. మనకి ఇక్కడ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా డిక్లరేషన్ది, అది మీరు దీన్ని ఇక్కడ చూసి అయితే వైట్ పేజ్ మీద రాయవలసి ఉంటుంది. తర్వాత ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీకు క్రియేట్ అవుతుంది. తర్వాత మీ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి పేమెంట్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ వచ్చేటప్పటికి ఆన్లైన్ మోడ్లో పేమెంట్ ఉంటుంది. ఒకసారి పేమెంట్ అయిపోయిన తర్వాత అదైతే మళ్ళీ రిఫండబుల్ కాదనేసి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి 6/12/2025 8 గంటలకైతే మొదలైపోయింది. ఆల్రెడీ 20/12/2025కి
5 PM దాకా ఉంటుంది కాబట్టి దగ్గరికి వచ్చేసింది కాబట్టి లాస్ట్‌లో సైట్ అయితే బిజీ అయిపోతుంది కాబట్టి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి కెమికల్ ఫ్యాక్టరీలో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవారైతే దీనికి అప్లై అయితే చేసుకోండి. ఆన్లైన్‌లో అప్లికే చేసుకోవడానికి నేను మీకు లింక్ అయితే కింద ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీరు న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పేరు, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేము, తర్వాత మిడిల్ నేము, లాస్ట్ నేము, కన్ఫర్మ్ నేము, ఫుల్ నేమ్స్ అని పెట్టాలి. మొబైల్ నెంబరు, కన్ఫర్మ్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ నెంబరు, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, తర్వాత సెక్యూరిటీ అంటే క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ని మీరైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఫొటోస్, సిగ్నేచరు మీకు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత డీటెయిల్స్, మీ బయోడేటా మొత్తం ఈ డీటెయిల్స్ నింపవలసి ఉంటుంది. తర్వాత మీరు ప్రివ్యూ చూసుకోవాలి. ప్రివ్యూ చూసుకున్న తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్, మీ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటాయి అవి. తర్వాత లాస్ట్‌లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. పేమెంట్ చేస్తే మీకు ఫైనలైజ్ అయిపోతుంది. మీదైతే సబ్మిట్ అయిపోతుంది. ఎవరికైతే మన కెమికల్ ఫ్యాక్టరీలో ఫెర్టిలైజర్ కంపెనీల్లో ఇంట్రెస్ట్గా ఉన్నవారైతే దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ లింక్ని నేను కింద ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీరు మొదటగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వివిఎం కెరీర్ మేకర్స్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.